వెల్కమ్ బ్యాక్ టు మూవీ డెన్ తెలుగు. సో మనం ఆల్రెడీ 10K సబ్స్క్రైబర్స్ కి దగ్గరగా వచ్చేసాం. సో మీరు తలుచుకుంటే 2025 సంక్రాంతి లోపు మనకి 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు అనమాట. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. విశ్వక్సేన్ మెకానిక్ రాకీ రివ్యూ. అంటే మీలో చాలా మందికి ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మెకానిక్ రాకీ మూవీ రిలీజ్ డేట్ 22 కదా, ఈరోజు 21st కదా, మరి రివ్యూ ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారా? మూవీ ఒక రోజు ముందుగానే రిలీజ్ అయింది. కావాలంటే మీరు బుక్ మై షోలో కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, చెక్ చేయండి ఒకసారి. ఇక మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గురించి చెప్పాలంటే మూవీ రిలీజ్ అయ్యే ముందు మనోడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అయితే ఓ రేంజ్ లో చెప్తాడు మూవీ గురించి. కాకపోతే ఆ మూవీ రిలీజ్ అయ్యాక మనోడు చెప్పిన దానికి మూవీకి అసలు సంబంధం ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి కూడా మనోడు అలానే చెప్పాడు. కాకపోతే మనందరికీ తెలుసు ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉందో. సో రివ్యూలోకి వెళ్లే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మూవీలో అయితే విశ్వక్సేన్ వేసుకున్న షర్ట్లు అయితే చాలా బాగుంటాయండి. ఒకసారి మూవీ చూస్తే మీకే అర్థం అవుద్ది. ఓకే అండి, ఇక మూవీ స్టోరీ గురించి ఎక్కువగా రివీల్ చేస్తే మీకు స్పాయిలర్ అయిపోద్ది. సో నేను లైట్ గా అసలు ఇది ఏ జోనర్ ఎలా ఉంటది అనేది చెప్తాను. సినిమా ఏం లేదండి, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే అదే మన శ్రద్ధా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి, విశ్వక్సేన్ వీళ్ళు ముగ్గురు మధ్య అనమాట. ఇదేం కొత్త పాయింట్ ఏం కాదు. దాంతో పాటు సినిమాలో ఇంకేం మిక్స్ చేశారంటే ఫాదర్ అండ్ సన్ మధ్య సెంటిమెంట్ సీన్స్ ఇలాంటివన్నీ పెట్టి పిండేద్దామని చూశారు. కాకపోతే అక్కడ ఏమంత వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోద్దండి, సినిమా అంతా పడుకుంటది, ఎక్కడ కూడా లేకదు. ఏదో ఫన్ ఎలిమెంట్స్ అవి పెట్టేద్దామని చూశారు, అబ్బే వర్కౌట్ అవ్వలేదు. ఏదో లవ్ స్టోరీ అలా వెళ్ళిపోతుంటది అంటే ఫస్ట్ హాఫ్ లో. అండ్ సినిమాలో సస్పెన్స్ అది మెయింటైన్ చేసామని డైరెక్టర్ అనుకోవచ్చు, బట్ అదేం లేదండి. ఆ సస్పెన్స్ అయితే ఏమనిపించదు ఎవరికి. అలాగే సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ ఉంటదండి, కాకపోతే అది ట్విస్ట్ లాగా ఉండదు. అందరూ ముందుగానే ప్రిడిక్ట్ చేసేస్తారు ఆ ట్విస్ట్. ఇది సెకండ్ హాఫ్ సంగతి. ఇంకోటి సినిమాలో విశ్వక్సేన్ చూస్తే అశోక్ సినిమాలో ఎన్టీఆర్ గుర్తొచ్చారండి. అంటే ఓన్లీ లుక్ వరకే, యాక్టింగ్ పరంగా అయితే ఎన్టీఆర్ మనకు గుర్తురాడలేండి, అది వేరే విషయం. అండ్ ఇంక సినిమాలో ఏమైనా చెప్పుకోవాల్సిన విషయం ఉంటే ఫైట్స్ అండి. ఫైట్స్ అయితే ఓకే, మనోడు బాగానే మేనేజ్ చేశాడు. దాంతో పాటు సునీల్ లంక విశ్వక్సేన్ స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు కొన్ని మాసీ డైలాగ్ అయితే ఉంటాయి. ఓకే అండి, ఆ మాసీ డైలాగ్స్ అన్ని కూడా విశ్వక్సేన్ అయితే బాగా చెప్పాడు. మా నోడు చెప్తాడు భయ్యా, సునీల్ కనబడితే చాలు ఏదో ఒక మాస్ డైలాగ్ అయితే ఇసిరేస్తుంటాడు అనమాట. నాకు తెలిసి డైరెక్టర్ ఎక్కువగా ఈ ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ మీద కొంచెం బేస్ అయినట్టు ఉన్నారు. ఆ సెంటిమెంట్ అయితే నాకైతే ఎక్కలేదండి, మిగతా వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు. ఇక మీనాక్షి చౌదరి గారి విషయానికి వస్తే ముందు సినిమాలతో కంపేర్ చేస్తే యాక్టింగ్ లో చాలా బెటర్ అయినట్టు నాకు అనిపించిందండి. ఇంకా సినిమాలో సాంగ్స్ అండి, అబ్బో సాంగ్స్ గురించి మాట్లాడదులేండి, అంటే ఎవరికేం గుర్తుండవు అవి. ఇక సినిమాలో నరేష్, సునీల్ వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ సోకే అని చెప్పాలి. కాకపోతే వైవహర్ష క్యారెక్టర్ మటుకు నాకు పెద్దగా ఎక్కలేదు, ఎందుకో కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపించింది నాకు. ఇంకా బీజిఎం ఓకే, సినిమాటోగ్రఫీ కూడా ఓకే, అంటే పెద్దగా రిచ్ గా అయితే కనిపించట్లేదు సినిమా. మేబీ బడ్జెట్ తక్కువే ఉండొచ్చు సినిమాకి, అందువల్ల ఆ ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు నాకు. ఒకవేళ మాకు లాజిక్స్ తో సంబంధం లేదు, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి చాలు, మాకు మాస్ డైలాగ్స్ కావాలి, ఫైట్స్ కావాలి, గుద్దితే ఎగిరిపోవాలి, ఇలాంటి మూవీస్ ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే సినిమా అయితే వెళ్ళి ఒకసారి చూడొచ్చు. సో ఫైనల్ గా సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో విశ్వక్సేన్ మెకానిక్ గా కనిపించాడు కానీ రిపేర్ అయితే సరిగ్గా చేయలేదని అనిపించింది. సో ఇది రివ్యూ ఆఫ్ ది మెకానిక్ రాకీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.